మరి పక్కపక్క ఇంట్లో ఉన్నటువంటి మంగమ్మ సుబ్బమ్మ గారు మాట్లాడుకోవడం మనం విందాం. హల్లెలూయా. మంగమ్మక్క, మంగమ్మక్క, ఏంటి సంగతులు? ఏముంది చెల్లి, మన ఎదురింటామేమో టీవీ కొనింది, మన పక్కింటామేమో ఫ్రిడ్జ్ కొనింది, మన ఓన్ రమ్ముంది బంగారు కొన్నా చెల్లి. అవేగా సంగతులు, ఇంకేమున్నాయి? అవునా? అవునవును, మనకేమో నగల పిచ్చి, వీళ్ళకేమో బైబిల్ పిచ్చి. వారం అంతా బైబిల్ తీసుకెళ్తుంటారు. మన బామ్మ ఏంది చర్చికి? పని లేని వాళ్ళే ప్రతి ప్రార్థనకి వెళ్తారక్క. మనకి ఎన్ని పనులు, పక్కింటి కథ వినాలి, వీధి కథ వినాలి, ఎదురింటి కథ వినాలి, సీరియల్స్ చూడాలి, ఎన్ని పనులు మనకి. భలే చెప్పావా చెల్లి, నా మనసులో కూడా అదే ఉంది. అందుకే మనకిద్దరికి భలే కుదిరింది. అలాగే మన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అయ్యాము. సరే సరే, మా ఆయన వచ్చే టైం అయిందే, నేను వెళ్ళొస్తానే మరి. సరే సరే, నాకు ఎన్నో పనులమ్మా, నాకే నా పనులేంది, నాకు కూడా ఎన్నో పనులు. వస్తా. ఇలా మంగమ్మ సుబ్బమ్మ వారి వారి గృహాలలో జరుగుతున్నటువంటి సంభాషణ మనం విన్నాం. ఈ సమయంలో జ్యోతి, రూతమ్మ అనేటువంటి దైవభక్తి గల మహిళలు ఉన్నారు. వారి వచ్చే సంభాషణ ఎలా ఉందో మనం చూద్దాం. రుతమ్మక్క, రుతమ్మక్క. జ్యోతి, లోపలికి రా జ్యోతి. వందనాలు రుతమ్మక్క. వందనాలు జ్యోతి. ఈరోజు మన మందిరంలో ఆరాధన చాలా బాగా జరిగింది కదా అక్క? అవును జ్యోతి, నేను వచ్చిన కానించి మన ఆధారంలో ఎంతో బాగా జరుగుతుంది. కన్నీళ్లు తొరవబడుతున్నాయి. అంతెందుకు ప్రసన్న ప్రవళికకి దేవుడు మగబిడ్డలను కలిగించి ఉన్నారు. అవునవును, ఇంతకు ముందు మన సంఘస్థులత్తా కన్నీటి ప్రార్థన చేశారక్క. మన సంఘంలో ఉంది జమీమా, ఆమెకి మంచి గర్భఫలం ఇచ్చి కుమారుని కూడా దేవుడు ఇచ్చాడక్క. అంతెందుకు మన జీవితంలో ఎన్ని జరగట్లేదు. అవునవును, మన దేవుడు సజీవుడు గనుక ఇప్పుడు కూడా సజీవుడని నిరూపించుకుంటున్నాడు చూడక్క. సరే సరే, సాయంత్రం మా ఇంటి దగ్గర ప్రార్థన గుర్తుంది కదా, అమ్మగారు కూడా వస్తున్నారు. గుర్తుందక్క, తప్పకుండా వెళ్ళొస్తాను, తొందరగా వస్తానే. సరే సరే. మరి దైవభక్తి కలిగినటువంటి రూతమ్మ జ్యోతి సంభాషణ మనం విన్నాం. అలాగే జ్యోతి భారతమ్మ యొక్క సంభాషణ కూడా రూతమ్మ భారతమ్మల మధ్య జరుగుతున్నటువంటి సంఘటన మనం చూద్దాం. రూతమ్మ, రూతమ్మ. భారతమ్మ. వందనాలు భారతమ్మ. వందనాలు రూతమ్మ. ఈరోజు ప్రార్థనలో ఏం జరిగింది? ఈరోజు నువ్వు రాలేదు కదా చర్చికి. వేరే పని ఉందిలే భారతమ్మ. ఈ నెలంతా క్రిస్మస్ నెల కదా, పాస్టర్ గారు మనకి యేసుప్రభు పుట్టు గురించి చెప్పి ఉన్నారు. ఓ, ఇవి క్రిస్మస్ నెలలా? అవును భారతమ్మ. సరే, నేను వెళ్ళొస్తాలే. సరే. ఇలా జరిగిన తర్వాత మంగమ్మ ఇంతకు మనం చూసినట్లయితే లోకంలో ఉన్నటువంటి సీరియల్ విషయమై సంభాషణ జరిగింది. ఇప్పుడు దేవుని పట్ల ఉన్నటువంటి భారతమ్మ దగ్గరికి వచ్చి వారి మధ్య సంభాషణ ఎలా ఉందో మనం చూద్దాం. మంగమ్మక్క, మంగమ్మక్క. ఏం భర్తక్క, ఇటా వచ్చావే? ఏమీ లేదు, నిన్న నేను సీరియల్ చూడలేదు, నువ్వు చూసింటే కాస్త చెప్తావని వచ్చాను. మనం చూసే సీరియలా? అవును మంగమ్మక్క. అయ్యో, నేను అది
అయ్యో ఒక్కరోజు సీరియల్ చూడకపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది మంగమ్మక్క. అవునా? ఆ, అయ్యి వాడున్నాడే మిద్ది మీద నుంచి పడ్డాడే, అది చూపిస్తున్నారే. హా, హా. సీరియల్ చూశాను భర్తక్క. ఆ, చెప్పు మంగమ్మక్క చెప్పు. వాడు మిద్ది మీద నుంచి పడి చచ్చేపోయాడక్క. హా, అవునా? సరే వేరే హీరో వస్తాడులే. సరే నేను వెళ్ళొస్తాను. ఏ సంగతి దర్శనకి వెళ్ళేస్తానంటున్నావే? ఈ సంభాషణ ఇలా జరుగుతూ ఉండగా దైవభక్తి గలటువంటి రూతమ్మ పక్కింట్లో ఉన్నటువంటి మంగమ్మను, సుబ్బమ్మని, ఇతరమైన స్త్రీలను వారి ఇంట్లో జరుగుతున్నటువంటి స్తుతి కూడికకు ఆహ్వానం పలుకుతూ ఉంది. ఏ విధంగా ఆహ్వానిస్తున్నారో మనం చూద్దాం. వందనాలు మంగమ్మ గారు. వందనాలు వందనాలు. ఏమో తమరు వచ్చిన విశేషం ఏంటో? ఏమీ లేదండి, ఈరోజు సాయంత్రం మా ఇంటి దగ్గర ప్రార్థన మిమ్మల్ని పిలవడానికి వచ్చానండి. అయ్యో నాకు అట్టడి మీద నమ్మకం లేదమ్మా, నేను రాలేనా? తప్పకుండా కలుసుకోండి ప్రార్థనకి. అయ్యో నేను ఎంత చెప్తున్నా కదా స్వామి, నేను రాలేను స్వామి. ఈ యొక్క ప్రార్థనకు వచ్చి కలుసుకోండి మంగమ్మ గారు. అయ్యో క్రిస్మస్ కు పోయేదే నాకు చాలా ఇబ్బందిగా ఉంటది. అవును మంగమ్మ గారు, పోయిన సంవత్సరం క్రిస్మస్ కి మీరు వచ్చారా? వచ్చా ఆయన నాకే మేలు చేయలేదు. ఈ యొక్క ప్రార్థనకు రండి, అద్భుతాలు చూస్తారు. అయ్యో నేను రాలేనండి. ఈ వీధిలో వాళ్ళందరూ వస్తారని భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఇక్కడ ఉన్న అవి వేస్ట్ అయిపోతాయి కదండి, అలాగే నాన్ వెజ్ కూడా వండాము. నాన్ వెజా? తప్పకుండా కలుసుకోండి మంగమ్మ గారు. ఈ రాత్రి అన్నం వండే పనేలే, మా ఆయన తానే తాడు. మంగమ్మ గారు, మంగమ్మ గారు ఏం ఆలోచిస్తున్నారండి? ఏం ఆలోచించలేదమ్మా, మీరు ఇంతగా పిలిచారు కదా, రాకపోతే బాగోదు కదా. చాలా వస్తాలేమ్మా. చాలా సంతోషం అండి. ఇప్పుడు మంగమ్మని రూతమ్మ తన ఇంట్లో జరుగుతున్నటువంటి స్తుతి కూడికకు ఆహ్వానం చేశారు. అదేవిధముగా పక్కింట్లో ఉన్నటువంటి సుబ్బమ్మని ఆహ్వానం చేస్తూ ఉన్నారు. వారిద్దరి మధ్య సంభాషణ మనం చూద్దాం. వందనాలు సుబ్బమ్మ గారు. వందనాలు వందనాలు. ఏంటి ఇలా వచ్చిన విశేషం? ఏమీ లేదండి, ఈరోజు సాయంత్రం మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకుని మిమ్మల్ని పిలవడానికి వచ్చానండి. అవునా? అవునండి, అక్కడ చాలా అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలంటే నాకు చాలా ఇష్టం. అద్భుతం చూడాలని వస్తా. సరే సరే తప్పకుండా రండి. సరే సరే వస్తాలేమ్మా. సరే వెళ్ళొస్తానండి. సరే సరే. ఇలాగా సుబ్బమ్మని తన ఇంట్లో జరుగుతున్నటువంటి స్తుతి కూడికకి ఆహ్వానం చెప్పిన తర్వాత రూతమ్మ వెళ్ళి భారతమ్మతో మాట్లాడే సందర్భం మనం చూస్తాం. వందనాలు భారతమ్మ గారు. వందనాలు వందనాలు. ఏమి తమరు ఇలా వచ్చినారు? ఏమీ లేదండి, ఈరోజు సాయంత్రం మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకుని మిమ్మల్ని పిలవడానికి వచ్చానండి. ఓ, మన యేసు ప్రభు ప్రార్థనే కదా? అవునండి, తప్పకుండా రావాలండి మీరు. ప్రార్థన గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నేను రోజు ఆ యేసయ్యని చూస్తున్నాను, నేను రోజు ఆ దేవదూతలను చూస్తున్నాను. అవునులేండి, ఈ ప్రార్థన గురించి నాకు తెలుసు. ఏంటి? అదే తప్పకుండా రండి భారతమ్మ గారు. వస్తాలే. సరే వెళ్ళొస్తానండి. ఓకే ఓకే. రూతమ్మ భారతమ్మ దగ్గరికి వెళ్ళి తన ఇంట్లో జరుగుతున్నటువంటి ప్రార్థనకి ఆహ్వానించిన తర్వాత భారతమ్మ రాధమ్మ అనే ఒక సహోదరి దగ్గరికి వెళ్ళి వారిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉందో మనం చూద్దాం. రాధమ్మా, రాధమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చారు? ఏమీ లేదు రాధమ్మా, నువ్వు ఖచ్చితంగా ఇవాళ నాతో ప్రార్థనకి రావాలి. నేను రానమ్మా, నాకు చాలా పనులున్నాయి. మా చుట్టాలు వచ్చున్నారు, ఎన్నో పనులున్నాయి. నేనుగా రానమ్మా. అయ్యో, ఆ మాట చెప్పొద్దు రాధమ్మా, నువ్వు నాతో ఖచ్చితంగా రావాలి ఈ ప్రార్థనకి. చెప్పేది వినవేమిటమ్మా, నేను రానని చెప్తున్నాను కదా, నాకు చాలా పనులున్నాయి. నువ్వు నాతో వస్తున్నావు అంతే. అవునా? సరేలే, వస్తా. అలా భారతమ్మ వెళ్ళి రాధమ్మని
ప్రార్థనకి ఆహ్వానించిన తర్వాత ఆ యొక్క సందర్భం చూసినటువంటి కొండమ్మ రాధమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నది. వారిద్దరి మధ్య సంభాషణ మనం చూద్దాం. రాధా, ఓ రాధా, ఏంటే నీ గోల? అని చెప్తున్నా వచ్చి. ఏంటి రాధా? పక్కింటి వీధిలో ప్రేయర్ పెట్టుకుంటున్నారని ఆమె నన్ను పిలవడానికి వచ్చింది. నేను రాలేనే అని చెప్పాను. నాకు చాలా పనులు ఉన్నాయని కూడా చెప్పాను. ఆమె ఎట్లాగైనా రావాలని అంటుంది. ఎలాగైనా ఇంత దూరం వచ్చి ఇంటికి వచ్చి పిలిచింది కదా, పోవాలి కదా, అందుకని వస్తాను అని చెప్పాను. నేను ప్రేయర్కి పోయేసి వస్తా. అయితే నువ్వు ఒక్కదానిమే పోతావు రాధా, నేను కూడా వస్తాను, తీసుకెళ్ళలేవా? సరే అలాగే రావే, పోతాము. ఈ సంభాషణ జరిగిన తర్వాత మంగమ్మ గారు అలాగే సుబ్బమ్మ గారి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందో మనం చూద్దాం. మంగమ్మక్క, మంగమ్మక్క, ఏంటి సుబ్బు ఇలా వచ్చావు? ఏంటి సంగతులు? ఏమున్నాయి? మన ఇది పక్కన ఋతమ్మ ఉంది కదా, ఆ. వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థనని ఆ. ఇంటికి వచ్చి పిలిచింది. ఆ. వెళ్ళకపోతే బాగోదని ఆ. వెళదాం అనుకుంటున్నా. అవునా? నన్ను కూడా పిలిచింది మంగమ్మక్క, నేను వస్తానులే. అవునా? అవును. సరే సరే. సరే సరే. ఆ, నేను పోయేది ప్రార్థనకే, ఆడబెట్టే ఫుడ్ కోసం కదా. ఈ సంభాషణలన్నీ జరిగిన తర్వాత పక్క ఇళ్ళలో ఉన్నటువంటి మంగమ్మ గారు, సుబ్బమ్మ గారు అలాగే పక్కనటువంటి స్త్రీలు కలిసి ప్రార్థనకి వెళ్తూ ఉన్నారు. అక్కడ జరిగే సందర్భం మనం చూద్దాం. ఏంటి రాధా ఇలా వచ్చావు? నా ఫ్రెండ్ ప్రేయర్ పెట్టుకుంటుందంట, ఆ, రమ్మని పిలిచింది. అవునా? అందుకే వచ్చాను. ఆ, అవును. సరే సరే. సుబ్బమ్మ, నువ్వు కూడా ప్రేయర్కా? అవును అవును, నన్ను పిలిచింది, నేను వస్తున్నా. సరే రండి పోదాం. ఇక్కడ నీకు కూడా తెలుసా? రాండి రాండి, పాదం షార్ట్ అయిపోతుంది. అందరు సహోదరులు ఒక దగ్గర కూడుకొని తన ఇంటిలో జరుగుతున్నటువంటి స్తుతి కూడికి ఆహ్వానించినటువంటి రూతమ్మ గారింటికి వెళుతున్నటువంటి సందర్భం మనం చూద్దాం. ఆన్. వందనాలండి, చాలా సంతోషం అండి. రండి రండి, కూర్చోండి. వందనాలు. అమ్మ రండి రండి, కూర్చోండి. మన మధ్యలోకి దైవ సేవకురాలు వచ్చి ఉన్నారు. దేవుని సందేశాన్ని అందించి ఆయన శక్తిని ప్రభావం మనకు చూపించడానికి వచ్చి ఉన్నారు. అందరూ వందనాలు చెప్పండి. వందనాలు పాస్టర్ గారు. అందరికీ వందనాలు. మనము క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కనుక మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
వాక్యంలోకి వెళ్ళే ముందు మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈరోజు రూతమ్మ కుటుంబం వద్ద ప్రభువా నాయన ఈ స్థుతికుడుగా ఏర్పాటు చేసుకున్న విధానానికై నీకు వందనాలు నాయన. రూతమ్మను నాయన వారి కుటుంబ సమేతంగా నాయన జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అయ్యా, ఇదిగో ఈ క్రిస్మస్ నెలలో నీ ఆత్మీయమైన సందేశాన్ని మాకు బయలుపరచమని, ఇప్పుడు ఎల్లప్పుడు తోడు నీడగా ఉండమని యేసు అమూల్యమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొత్త నిబంధన లోకాసు వార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నానని దేవదూత వచ్చి గొర్రెల కాపరుల దగ్గర తెలియజేసింది. అందును బట్టి ఈ గొర్రెల కాపర్లకు తెలియజేసిన ఈ ప్రజలకు కావలసిన సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులకును మీకును యేసయ్య ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనమందరము ఈ సంతోషకరమైన వర్తమానాన్ని మన కుటుంబాల్లోనూ మనలోనూ మనమందరము పంచుకోవాలని ప్రభువు పేట మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకాళ్ళుని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన క్రీస్తు జన్మదినాన్ని నాయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ఈరోజు ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన అయ్యా ఈ రూతమ్మ గృహం వద్ద ప్రభువా నాయన నీ బిడ్డ ఏర్పాటు చేసిన ఈ కుటుంబ విషయంలో నాయన ఎన్ని అపనమ్మకాలు ఎన్ని అపశృతులు ఉన్నాయో ప్రభువా నాయన అయ్యా నీ మహిమను ఇక్కడ కనబరచమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా నీ బలాన్ని దించమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా నీ శక్తిని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యేసు నామములో చీకటి శక్తి అమ్మో, ఇది దెయ్యమే, దెయ్యమే. అమ్మో, నా ఫ్రెండ్కి భారతమ్మకి దెయ్యం పట్టినట్టున్నదే. ఓయమ్మో, మా ఇంటికి రోజు వస్తునింది. ఇంక దెయ్యం ఉందా? ఓయమ్మ, నేను జంపు. యేసయ్య శక్తి ఇక్కడ ఉన్నది. యేసయ్య ఇక్కడ ఉన్నాడు. యేసయ్య నామములో చీకటిని తొలగించమని ప్రార్థిస్తున్నావు నాయన. యేసయ్య ఇక్కడ ఉన్నాడు. అవును, యేసయ్య ఇక్కడ ఉన్నాడు. వద్దు యేసయ్య, వద్దు, వద్దు యేసయ్య, వద్దు. అయ్యో ఒళ్ళంతా మంట, మంట. అయ్యో యేసయ్య, వద్దు యేసయ్య, ఒళ్ళంతా మంట. అయ్యో అయ్యో అయ్యో, నేను తట్టుకోలేకపోతున్నా. అయ్యో, నేను తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు నీ శక్తిని ఇక్కడ విడుదల చేయండి నాయన. ఇప్పుడు నీ శక్తిని బయలుపరచమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య అయ్యా నాయన నీ శక్తిని బలపరచమని అడుగుతున్నాం ప్రభువా. భయపడకండి, ఇక్కడ దెయ్యం లేదు, ఇక్కడ యేసయ్య ఉన్నాడు గనుక ఆమెను లేపండి. భర్తమ్మ, భర్తమ్మ, ఇప్పుడు ఎలా ఉంది భర్తమ్మ నీకు? నేను ప్రతిరోజు యేసయ్యను చూస్తున్నానని వ్యర్థముగా మాట్లాడా. ఈ దినాన నిజంగానే ఆ యేసయ్యను చూశాను. నాలో మార్పు వచ్చింది. ఈ రోజు నుంచి నేను కొత్త మనిషిని. అయ్యో, అద్భుతం చూడాలనుకున్నాను. అద్భుతం నా కనలారా చూశాను. నేను యేసయ్యనే నమ్ముకుంటాను.
ఆ యేసయ్య ఎంత గొప్పవాడో ఆ యేసయ్య నాకు కూడా కావాలి కావాలి. ఇన్ని రోజులు నేను యేసయ్య బిడ్డగా ఉండి ఆయన సాక్షిగా నేను జీవించలేకపోయాను. ఇప్పుడైనా నేను మారాను. ఆయన బిడ్డగా, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలని అనుకుంటున్నాను. జీవిస్తాను. యేసయ్య గొప్పవాడు, అద్భుతం చూడాలని వచ్చాను. నాకే అద్భుతమైంది. ఆ దేవుని దర్శనము నేను చూశాను. మీలో ఈ మార్పు రావాలని నేను ఈ ప్రార్థన పెట్టించి ఉన్నాను. దేవుని శక్తి మనకు చూపించినందుకు దేవునికి వందనాలు. అలాగే దైవ సేవకురాలు వచ్చి సందేశాన్ని అందించినందుకు దైవ సేవకురాలకి వందనాలు. వందనాలు వందనాలు. ఈ అద్భుత కార్యం చేసింది ఆ దేవాతి దేవుడు గనుక ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. రండి మనందరం కలిసి ఆయన్ని స్తుతిద్దాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. అధిపతి అయిన ఆ యెహోవాను స్తుతించెదము. అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ యెహోవాను స్తుతించెదము. పంపిన యెహోవాను స్తుతించెదము. థ్యాంక్ యూ సో మచ్.